అరే! మీరు ఎప్పుడైనా సరే గమనించారా? డిగ్రీ గాని, బీటెక్ గాని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో సి లాంగ్వేజ్ ఎందుకుంటుంది? మీరేదైనా సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు సి లాంగ్వేజ్‌నే ఎందుకు ఫస్ట్ నేర్చుకోమంటారు? నేను చెప్తా వినండి. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ మదర్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్‌ని ఆధారంగా చేసుకొని మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని కూడా కనుక్కోవడం జరిగింది. మొట్టమొదట కనుక్కోబడిన లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది సి లాంగ్వేజ్ 1972లో కనుక్కున్నారనమాట. సి లాంగ్వేజ్‌ని ఆధారంగా చేసుకొని జావా వచ్చింది. సి లాంగ్వేజ్‌ని ఆధారంగా చేసుకొని పైథాన్ కనుక్కున్నారు. సి లాంగ్వేజ్‌ని ఆధారంగా చేసుకొని సి ప్లస్ ప్లస్ కనుక్కున్నారు. అర్థమవుతుందా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే సి లాంగ్వేజ్‌ని బేస్ చేసుకునే తయారు చేయడం జరిగింది. సి లాంగ్వేజ్ ఒక్కటి నేర్చుకోవడం వల్ల మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. ఇందులో ఉన్న 11 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 టాపిక్సే వీటిల్లో కూడా ఉన్నాయి. మీకు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముంటది? ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? మీకు ఇందులో ఉన్న లూప్ స్టేట్మెంట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో జావాలో, పైథాన్‌లో, సి ప్లస్ ప్లస్‌లో అదే విధంగా ఉంటాయి. మీరు సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీరు ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోక్కర్లేదు. ఎందుకంటే సి లాంగ్వేజ్ యూజ్డ్ టు రైట్ బోత్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. సి లాంగ్వేజ్ ద్వారా 2 పనులు చేయొచ్చు. సి లాంగ్వేజ్ మీరు ఒక్కటి నేర్చుకుంటే అటుగా అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయొచ్చు. ఇటుగా సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయొచ్చు. మీరు ఓడుతున్న గూగుల్ క్రోమ్ కూడా సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేశారు. మీరు ఓడుతున్న పబ్‌జీ, ఫ్రీ ఫైర్ అంటే మొబైల్ యాప్స్, గేమ్స్ కూడా సి లాంగ్వేజ్‌ని ఉపయోగించి డెవలప్ చేశారు. అంతెందుకు ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్ వాటిల్లో కూడా సి లాంగ్వేజ్‌ని యూజ్ చేసి డెవలప్ చేశారనమాట. మీరు ఒక్క సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఎటైనా వెళ్ళొచ్చు. అటుకాసి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి వెళ్ళొచ్చు. ఇటుకాసి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి వెళ్ళొచ్చు. ఇంకొకటి మీరు సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఈ లాంగ్వేజ్‌లు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే రాసే విధానం మారుతుంది కానీ లాజిక్ అంతా సి లాంగ్వేజ్‌లో ఏ విధంగా అయితే ఉంటదో మిగతా అన్ని లాంగ్వేజ్‌లు కూడా అదే విధంగా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సి లాంగ్వేజ్ ద్వారా ఆధారం చేసుకుని మిగిలిన లాంగ్వేజ్‌లన్నీ కనిపెట్టడం జరిగింది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కూడా పైథాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ పైథాన్ కనుక్కుంది మాత్రం సి లాంగ్వేజ్ ద్వారా కనుక్కున్నారు. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఫస్ట్ సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. మీరు సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీకు సాఫ్ట్‌వేర్‌లో తిరిగే లేదు. సి లాంగ్వేజ్ అనేది ట్రైన్ ఇంజిన్ అయితే మిగతావన్నీ కూడా ప్యాసింజర్ని ఎక్కించే బోగీలు. అర్థమవుతుందా? సి లాంగ్వేజ్ లేకపోతే బోగీలు ఏమీ లేవు. ఇది మెయిన్ ట్రాక్. దిస్ ఈజ్ సి లాంగ్వేజ్ ఈజ్ ఏ మెయిన్ ట్రాక్. మీరు సి లాంగ్వేజ్ ఒక్కటి నేర్చుకుంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి మీకు. ఓకేనా? మీరు ఒక్క సి లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి.